నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా శిరీష మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు నడుస్తున్న అంటే ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అక్కడ చాలా ఎట్లా అంటే పోటాపోటీగా నడుస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఉంటుందో ఉండదో కూడా తెలియదు అంటే ఇన్ని చూస్తున్నాం మనం ఇందులో ఇప్పుడు ఏంటంటే అనిల్ యాదవ్ అనే వ్యక్తిని నెల్లూరు సరిహద్దులు దాటిస్తున్నారు జగన్ అని చెప్పేసి ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది దీని మీద ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అమ్మా ఎందుకంటే గతంలో మీకు తెలుసు ఈయన మన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు అసలు యాక్చువల్గా అయితే బై ప్రొఫెషన్ ఆయన చదివింది BDS డెంటల్ సర్జన్ కానీ ఆయనకి నీటిపారుదల ఇచ్చారు నీటిపారుదల అనేది సహజంగా ఎవరికన్నా సీనియర్లకు ఇస్తారు రైతు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ మరి విచిత్రంగా ఈయన చాలా యంగ్ వాటి మీద పెద్ద అవగాహన కూడా లేదు జీవితం పట్ల సరే ఇచ్చారు బాగానే ఉంది కానీ ఆయన ఎక్కువ అసలు పోలవరం ప్రాజెక్టు మీద చాలా అతిశయోక్తిగా మాట్లాడేవాడు మేము వచ్చాము చూడండి 6 నెలల్లో అవజేస్తాం 220 కల్లా 19లో వచ్చారు కదా 21 కల్లా అవజేసేస్తామని చెప్పాడు చిటికలేశాడు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశాడు తొడలు కొట్టాడు అసలు నెల్లూరు జిల్లాలో ఇక ఆయనకు తిరుగులేదు అన్నట్టుగా ప్రవర్తించాడు నెల్లూరు జిల్లాలో గతంలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఆ వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు కోటం శ్రీధర్ రెడ్డి గారు కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా కూడా ఈయన చాలా అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మినిస్టర్ అవటం అదే రామనారాయణ రెడ్డి గారు గతంలోనే తెలుగుదేశంలో కూడా మినిస్టర్ చేశాడు రామారావు గారి టైంలో అట్లా వాళ్ళందరినీ కూడా అసలు చాలా లెక్క లేకుండా మాట్లాడేవాడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద ఆయన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఆ రోజుల్లో ఈయన్ని నీటిపారుదల శాఖ మంత్రి అనేవాళ్ళు కాదు నోటిపారుదల శాఖ మంత్రి అనేవాళ్ళు అట్లా ఆయనకు ఒక పేరు పడిపోయింది చాలా దురుసుగాను సినిమా డైలాగులు సినిమాటిక్గా మాట్లాడేవాడు అది రాజకీయాల్లో అప్పుడు రాక అటువంటి డైలాగులు మనం వినలా దురుసు ప్రభావం ఏమంటే ఆ క్యారెక్టర్ ఎక్కువ ఉందన్నమాట దుందుడుకుగా ఉంటాం వయసు అలాంటిదే అయితే ఇప్పుడు ఈయన జిల్లానే శాసిస్తానన్న వ్యక్తిని ఇవాళ మరి నెల్లూరు జిల్లాలోనే ఆయనకి శాసనసభలో సీటు రాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇక్కడ పంపుతారని రూమర్స్ ఉన్నాయి పంపుతారా పంపరా చెప్పలేము అసలు ఒకసారి ఇక్కడ సీట్ ఇస్తారా ఎవరని కూడా చెప్పలేము ఎట్లా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆయనకు వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను బట్టి ఇప్పటికే 80 మంది సీనియర్ శాసనసభ్యులు కానీ కొందరు మంత్రులు కానీ 80 మందిని రిషఫుల్ చేసే పరిస్థితిలో ఉన్నారు కొంతమందినేమో నియోజకవర్గాలు మారుస్తున్నారు ఇప్పుడు ఇలా నెల్లూరు రూరల్ నుంచి కనిగిరిలాగా అసలు కొంతమందిని అయితే డ్రాప్ చేస్తామని పిలిపించి మరీ చెబుతున్నారు కొత్త క్యాడెట్స్కి సీట్ కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా దీంతో ఇప్పుడు పాతాళ్ళు వాళ్ళు ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కదా ఈ పార్టీలో చేరారు గతంలో కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అందరికీ సంపాదించుకునే అవకాశం కూడా రాలేదు ఎందుకంటే అంత అధికారాలు ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉన్నాయి తర్వాత మరీ ఇసుక పాలసీ కానీ గ్రావెల్ కానీ లిక్కర్ కానీ అసలు లిక్కర్ అయితే బయట వాళ్ళకి సంబంధమే లేదు కేవలం ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఉండే వ్యక్తులే అవి మొత్తం డిస్టిలరీస్ నుంచి తెప్పించడం రిటైలర్స్కి పంపటం అవన్నీ జరిగేది లిక్కర్ మీదే కొన్ని కోట్ల రూపాయలు అంటే దాదాపు సంవత్సరానికి 30-40 వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ చీఫ్ మినిస్టర్కి వస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు కూడా సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు తర్వాత ప్రైమ్ మినిస్టర్కి అమిత్ షా గారు లాంటి వాళ్ళు కూడా లెటర్ రాశారు అదేంటంటే వీళ్ళ దగ్గర కొంటున్నారు వీళ్ళ బంధువులకు సంబంధించిన డిస్టిలరీల్లోనే అది కూడా నాసి రకం సరుకు తర్వాత అదేమో ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అది ఆరోగ్యానికి కూడా కన్సంప్షన్కి మంచిది కాదు ఆమె ల్యాబొరేటరీకి కూడా పంపించి మరీ టెస్టులు చేయించారు అట్లా శాసనసభ్యులకి పెద్దగా సంపాదించుకునే అవకాశం కూడా ఎక్కడ దొరకటల్లా ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లా సీట్లు ఇవ్వమనేటప్పటికి ఎదురు తిరుగుతున్నారు మేము ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి మా బలం మేము రుజువు చేసుకుంటాం చేసుకోలేకపోతే ఓడిపోతాం కానీ నిన్ను కూడా గెలవను అంటే వైఎస్ఆర్సీపీని కూడా గెలవనివ్వమనే దీనికి వచ్చేసారు అంటే పార్టీలోనే కుమ్ములాటలు మొదలైంది ఇప్పుడు నాకు దక్కంది నీకు కూడా దక్కొద్దు అప్పుడు నాకు నువ్వు ఇవ్వట్లేదు నువ్వు అది తీసుకోవడానికి నీ చేతికి అందనివ్వను మధ్యలో నేలపాలైనా పర్వాలేదు అనే కాడికి వచ్చేసింది ఇప్పుడు అంతర్గతంగా ఇది పెద్ద పంచాయతీ జరుగుతుంది పార్టీలోనే ఈ పంచాయతీ జరుగుతున్న టైంలో ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కు ముందు అరెస్ట్ తర్వాత అన్నట్టుగా ఉంది దాని ప్రోగ్రెస్ చాలా స్పీడ్గా అవుతుంది ప్రజల్లో సానుభూతి ఏమో వాళ్ళకి పెరిగింది అభిమానం వీళ్ళకి మీద వ్యతిరేకత వచ్చింది
ఎవరు ఎక్కువ అవినీతి చేశారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిందే అవినీతి అంశం మీద. అసలు అవినీతి అంశం అనేది ముఖ్యమంత్రులు ఏ స్థాయిలో చేస్తారు, ఎవరు ఎంత చేశారు, జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడు, చంద్రబాబు ఎంత చేశాడు, అట్లా ఒక పోల్చుకోవటం మొదలైంది. అప్పుడు ఈయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇన్ని 45,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తులో ఉన్నాయి అనేది జనంలో. ఇప్పుడు మీడియా బాగుంది కదా, మా సోషల్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. గతంలో చదువుకున్న వాళ్ళే పేపర్లో చదవగలిగేవాళ్ళు. ఇవాళ చెవిలో వినటానికి మౌత్ పబ్లిసిటీ ఉంది, టీవీల్లో చూస్తున్నారు. దాంతో ఈయన ఇన్ని ప్యాలెస్ల్లో ఉన్నాడు, ఇన్ని ఉన్నాయి ఈయనకు ఆస్తుపాస్తులు అనేది తెలిసిపోయింది. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, పెత్తందారులకి పేదలకి మధ్యలో పోరాటం అంటున్నాడు. పెత్తందారులు అంటే ఎవరు, పేదలు అంటే ఎవరు? ఇప్పుడు 1,000 కోట్లు ఉండ ఆయన పేద ఆయన అవడు కదా, 10 ప్యాలెస్లు ఉండ ఆయన పేద ఆయన అవడు కదా, అట్లా అనమాట. ఇప్పుడు అది ఒక అంశంగా ప్రజల్లో ఆయన అవినీతిని ఎక్కువ హైలైట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మూలన. తర్వాత సొంత బాబాయిని చంపితే సిబిఐ విచారించాలని చెప్పి పోరాడి మళ్ళీ ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు వరకు ఆ చంపిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. ఇప్పటికి మరి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మా బాబాయిని ఎవరు చంపారని ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సిబిఐతో తొందరగా విచారణ చేయొచ్చు కదా. కానీ ఎవరైతే వీళ్ళ బంధువులే అరెస్ట్ అయ్యారో వాళ్ళే ఈ కేసులు ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారనేది ఒక ఇది వచ్చింది. తర్వాత 10 ఏళ్ల నుంచి ఆయన బెయిల్లో ఉన్నాడనేది మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ సందర్భంలో చర్చ జరిగింది. అయ్యాడనేది. అట్లా బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ వీక్నెస్లన్నీ ఆయనే బయట పెట్టుకున్నట్టు అయింది. దాంతో ఇప్పుడు ఏమైంది పార్టీ పరిస్థితి, ఈ అంతర్గత కుమ్ములాట ఒక పక్క, ఇంకో పక్కనేమో టీడీపీ సక్సెస్ రేట్ పెరగటం. ఇప్పుడు అనిల్ యాదవ్ లాంటి వ్యక్తి, నేను నెల్లూరుకి ఒక కింగ్ అనుకున్న వ్యక్తి, అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను రైట్ హ్యాండ్ అనుకున్న వ్యక్తి, ఇవాళ ఆయన ఆ నియోజకవర్గం నుంచి టికెట్ కూడా రాని పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా తన అవసరానికి వాడుకుంటాడు, అవసరం తీరిన తర్వాత అవతల పడేస్తాడు. అది అనిల్ యాదవ్ కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు. ఇప్పుడు పని ఇక్కడి నుంచి పంపిస్తే ఆయనకి లోకల్ స్టాండ్ అక్కడ ఏముంటుంది, స్థానికత కనిగిరిలో. ఇప్పుడు నెల్లూరు రూరల్లో తను మొదటి నుంచి ఇక్కడ పనిచేశాడు, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున స్ట్రాంగ్ వర్కర్ ఆయన లాయల్టీని ఎవరు క్వశ్చన్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా పిచ్చ ఆయనకి. మరి అలాంటి వ్యక్తిని కూడా ఆయన నియోజకవర్గంలో సీట్ ఇవ్వట్లేదంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంచనా వేయాలో ఇక వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆయన అంత ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన తరపున నా ప్రాణం పోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ అనేది రావాలని ఆ రోజు మరి అధికారంలో లేని రోజున పోరాడాడు, చాలా ధైర్యంగా పోరాడాడు. మరి వాళ్ళ ఆయన సీట్కే ఎసరు వచ్చిందంటే దాన్ని బట్టి ఇక వాళ్ళే నిర్ణయించుకోవాలి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. అదేమ్మా సిరి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైంని మాకోసం కేటాయించారు. థ్యాంక్ యూ సార్.